కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ₹1,00,000 ఇచ్చి 15 లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా, ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినాక 6 నెలలకు వస్తున్నాయి, నేను మీరు పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం. నమ్మలేదు, మమ్మల్ని నమ్మలే, వాళ్ళని నమ్మినరు. ఇవాళ ఏమైందో మీకు గనపడుతున్నది. పాలమూరు బిడ్డ అన్నాడు. ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా? బంగారు దుకాణాలు కనబడతలేవా? బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా? ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం? ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఈ మోగోడు అంట, ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇయ్యనోడంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్లే రాయి తీయనోడు ఏట్ల రాయి దిత్తాను బయలుదేరిండంట. 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా? ఎన్ని కోట్లు కావాలా? 1,00,000 కోట్లు కావాలా? 1,00,000 కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలనా లేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా? స్కూటీలు కాదు కదా, లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది. స్కూటీలు రాలే, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. ఆలోచన చేయండి. విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, మరి ఫీజు రీయింబర్స్మెంట్కే దిక్కులేదు. 12,500 కోట్ల రూపాయలు అటు కాలేజీలోళ్ళు మొత్తుకుంటున్నారు, ఇటు టీసీలు రాక పిల్లగాళ్ళు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్పేదేమన్నా అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్లలో ఎవరికి లాభం జరిగింది? ఈ 2 ఏళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది? మీరు ఆలోచించండి.